శుభాకాంక్షలు మీకు కూడా. అయితే రామ్మోహన్ గారు ఇప్పుడు మొత్తానికి ఇంకేమంటే 10 సంవత్సరాలు అయిపోయినా ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అనే రకంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చేత కాదంటే 10 సంవత్సరాలు చేతనైన ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఫామ్ హౌస్ లో ఇంకా ఎందుకు వండుకుండు అనేది రామ్మోహన్ రావు గారు చెప్పాలా. రెండోది ఇప్పుడు ఇంకొకటి ఏమడుగుతుండు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడితే బట్టి విక్రమార్క గారు ఛాలెంజ్ చేసి వీళ్ళ దగ్గరికి వెళితే మేము లక్షలాల కట్టినాము అంటే ఒక్క కాన్స్టిట్యున్సీలో నాకు చూపియండి, తిరిగితే 3000 ఇండ్లు తప్ప అంతకంటే ఎక్కువ లేవని అప్పట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సగంలకేంటి పారిపోయింది అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు మేము కట్టినాము, అవి 90% కంప్లీట్ అయినాయి, పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నారు. మీరు ఎక్కడ కట్టినరండి? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మునిగిపోయే అటువంటి ప్రాంతాలలో మీరు డబుల్ బెడ్రూమ్ కట్టినరు. లేదా దొంగలకు, తాగుబోతులకు, జూదం ఆడేటోళ్ళకి అవకాశం ఉన్న ఏరియాలో మీరు కట్టినరు. అక్కడ పోయి ప్రజలు ఆ నివాసంలో మేము ఉండలేము అని చెప్పి ఆ ఊరు ప్రజలే చెప్తున్నారు. మరి మీరు చేసింది తప్ప, మేము చేసేది తప్ప అనేది ఒకసారి బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. రెండోది తులం బంగారం గురించి మాట్లాడుతుండ్రు. తులం బంగారం ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినప్పుడు 30 నుంచి 50,000 రూపాయలు ఉండే, ఈ రోజు 1,50,000 రూపాయలు. మీరు గతంలో బిగ్లు బడ్జెట్ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ 29వ రాష్ట్రం ఇస్తే ఈ రోజు అప్పుల రాష్ట్రం చేసి ఒక్కొక్కరు తలపైన 1,50,000 రూపాయలు పెట్టిండ్రు. తర్వాత 6,500 కోట్ల రూపాయలు ఈ రోజు బీఆర్ఎస్ చేసిన అప్పులు కడుతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు ఇవాళ సబ్జెక్ట్ వస్తే శుద్ర పూజలు చేసిండ్రు అనేది సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండు. రామ్మోహన్ భాయ్ ఒక్క నిమిషం, నేను కంప్లీట్ అయినాక మీరు మాట్లాడాను. అయితే సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తిండు. దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా మాట్లాడిండు. దాని తర్వాత ఇప్పుడు మనం ఇవాళ రేవంత్ రెడ్డి గారు బయట కూడా చూడడం జరిగింది. ఇప్పుడు దానికి మొత్తానికి హరీష్ రావు ఏం చేసిండు, సామా రామ్మోహన్ రెడ్డికి నోటీసులు పంపిస్తా అంటాడు. అరే నువ్వు నోటీస్ ఎందుకు పంపిస్తావు భయ్? నువ్వు బహిరంగంగా వచ్చి నేను శుద్ర పూజలు చెయ్యలేదు, నాకు సంబంధం లేదు, నేను మా గర్ల్ ఫ్రెండ్ తోని గుడికి పోయినా లేకపోతే నాకు సంబంధితులతో గుడికి పోయినా అని ఓపెన్ గా చెప్పు. అది చెప్పమంటే నేను నోటీసులు పంపిస్తాను. నువ్వు ఎవరిని భయపెడుతున్నావు? కాంగ్రెస్ పార్టీలు ఎవరికి భయపడరు. ఏదో మీరు నిన్న మొన్న 10 సంవత్సరాలలో మీరు వచ్చినట్టు సిగ్గు శరం కాంగ్రెస్ పార్టీలు కూడా భయపడతారు. అది లేదు కాబట్టి భయపడరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమన్నది సిగ్గు శరము సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితుని ముఖ్యమంత్రి చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? చూపించినాము. వాళ్ళ పట్ల కేసీఆర్ గారు కాబట్టి వాళ్ళ జవాబు చెప్పాలి. దళితులు శివన్ ఏమంటారు? పరిపాలన అవగాహన లేదు, ఆర్థిక వ్యవస్థ అవగాహన లేదు, ఖజానా పట్ల అవగాహన లేదు, రాష్ట్రానికి భారం అవుతుందా అనే విషయం తెలియదు. ఎందుకు మాట చెప్పాలి? ఎందుకు చెప్పిన మాట్లాడుతున్నాం మేము? మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలలో దొంగల్లాగా దోచుకున్నారు. ఈ రోజు ఫామ్ హౌస్ లో కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్. అది మర్చిపోదు. ఈ రోజు టీఆర్ఎస్ అనడానికి కూడా లేదు. కవిత అక్కడి నుంచి ఉన్న బట్టలు ఇప్పేస్తుంది. ఏమంటుంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏం పీక్ కట్టలు కట్టినంటుంది. కవితకు ముందు సమాధానం చెప్పండి. అటు హరీష్ రావు చెప్తాడా, కేసీఆర్ చెప్తాడా? చెప్పండి. తెలంగాణ ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని.
కవిత మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజాస్వామ్యం అంతా వింటా ఉన్నారు, ప్రజలందరూ వింటా ఉన్నారు. కాంగ్రెస్ మాట్లాడింది వింటున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది వింటున్నారు. తులం బంగారం ఇస్తున్నారు చెప్పినప్పుడు మరి బంగారం మన చేతిలో లేని పని, ఇది అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది, రేటు ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి మరి ఇవ్వాలా లేదా అని హామీ ఇచ్చి తులం బంగారం గురించి వదిలేండి. బంగారం లాంటి బంగారు తెలంగాణలో బోనం ఎత్తుకునే కవితమ్మను ఎలా వదిలేశారు సార్ మీరు? పాపం అనిపించట్లేదా మీకు? ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, కుటుంబ వ్యవహారము. ఆమె నచ్చలేదు, తండ్రి మీద కోపం వచ్చింది, అన్న మీద కోపం వచ్చింది, బావ మీద కోపం వచ్చింది. కుటుంబ వ్యవహారం తెలంగాణ ప్రాంతానికి ఆపాదిస్తే ఎట్లాంటి వాళ్ళు ఇంటి పంచాయతీ ఇంట్లో తెంపుకుంటారు, మనకు అవసరం లేదు. తెలంగాణ సమాజం దాని గురించి ఆలోచన కాదు, తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సింది రైతులకు ఎరువులు కావాలి. అది ఇంటి పంచాయతీ కాదు, మనకు అవసరం లేదు. ఇక్కడ రైతులకు ఎరువులు కావాలి, రైతులకు రుణమాఫీ కావాలి, ఆడపిల్లలకు తులం బంగారం కావాలి, 2,500 కావాలి, సిలిండర్ పైన సబ్సిడీ కావాలి, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా కావాలి, నాణ్యమైన విత్తనాలు కావాలి. ఇది మనం ఆలోచన చేయాల్సింది. కవిత బోనం ఎత్తినా, కవిత బోనం ఎత్తకపోయినా, శివలాల్ గారు ఒక్కటి చెప్పండి, ఏంటి ఈ చేతబడి రాజకీయం, ఏంటి ఈ చేతబడులు ఘోర ఎందుకు వచ్చింది అసలు? నేను అదే చెప్తున్నా లక్ష్మీనాథ్ గారు, ఈ చేతబడి గోల హరీష్ రావు గారు క్రియేట్ చేసిండ్రు. హరీష్ రావు బయటికి వచ్చి నేను చేతబడి చెయ్యలేదు, నేను నా వ్యక్తిగతంగా పూజ చేసినా, లేకపోతే నేను బయట పోయినా, నేను మొత్తానికి లేకపోతే నాకు సంబంధితులను ఎవరినో తీసుకుపోయినా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ తోని దర్శనానికి పోయినా, ఏదో రకంగా ఒక మాట చెప్పాలా. ఆ మాట చెప్పకుండా నేను నోటీసులు పంపిస్తా అంటే ఎవడు భయపడతాడు? భార్యతో దర్శనానికి వెళ్ళానంటారు, మీరు గర్ల్ ఫ్రెండ్ తో అంటారు, మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. మళ్ళీ అదే దాపరికం ఉంది కదా, అక్కడ దాపరికం ఉంది కాబట్టి చెప్తున్నా. నువ్వు భార్యతో వెళ్తే బహిరంగంగా నాగార్జున సాగర్ లో లేదా నా మాట వినండి, మాట వినండి. రామ్మోహన్ గారు మీరు మాట్లాడారు కదా, అడ్రా లేదు కదా రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం. నాగార్జున సాగర్ లా ఈ రోజు రెడ్డి గారు చేసిండు, ఓపెన్ గా చెప్పిండు. ఫస్ట్ టైం నేను ఆడ అమ్మ మొత్తానికి చూసినా, నేను ఇష్టపడ్డా, పెళ్లి చేసుకున్నా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన పాత ఫోటో కొత్త ఫోటో మొత్తం ఓపెన్ గా ఏం హోమం చేసిండు అనేది కూడా పెట్టిండ్రు. మరి హరీష్ రావు అట్లా పెట్టమని చెప్పండి. పెళ్ళాంతో అయితే పెళ్ళాంతో పోయినామని చెప్పండి, గర్ల్ ఫ్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్ పెట్టండి, ఏం పూజ చేసినాం చెప్పమని చెప్పండి. రేవంత్ రెడ్డి గురు అలవాటు హరీష్ రావు లేదు. పరిపాలన పక్కకు పెట్టి వచ్చిన వీడికి మళ్ళీ ఎలా దొరికొచ్చిన పెళ్లి చేసుకుని ఆయన చెప్తే ఆయన ఇష్టం చెప్పుకోక మాకు ఇబ్బంది ఏమి నుంచి దొంగలే కదా టీఆర్ఎస్ వాళ్ళంతా దొంగల్లాగా చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తుండు. నేను అప్పుడు అట్లుండే ఇప్పుడు శివకుమార్ గారు మళ్ళీ ఇస్తాను సార్. హరీష్ రావు బయటికి రమ్మను, హరీష్ రావుని బయటికి వచ్చి లేదంటే ఆరోపణలో నిజం ఉండేది అనుకునే ప్రజలు అనుకునే ప్రమాదం కూడా ఉందిగా రామ్మోహన్ గారు. హరీష్ రావు గారు బయటికి రావాలా, హరీష్ రావు చెప్పాలి. ఈ మాయమాటలతో హరీష్ రావు బయటికి వచ్చి నేనేం పూజ చేసినా తప్పితే తెలంగాణ నాశనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎవరు కూడా పనిచేయరు. ఇద్దరు కాసేపాకండి. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే పాపిరెడ్డి గారు, ఏంటి ఈ చేతబడి రాజకీయం, ఏంటి ఈ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మాటల తోటలు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మీ రామ్మోహన్ గారు, ఇద్దరు రామ్మోహన్లు ఉన్నారు, ప్లస్ శివదాస్ గారు, మీరు అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. అయితే విషయం ఏంటంటే మాట్లాడు చేతబడి గురించి మనం ఈ గంట సేపు డిబేట్ చేయడమే ఒక విధంగా అది మన స్థాయికి తగ్గదు కూడా కాదు. ఎందుకంటే గురించనే కాదు సార్, ఇప్పుడు భూముల విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాం కదా మనం. అయితే లక్ష్మీనాథ్ గారు చెప్పేది కంప్లీట్. అయితే విషయం ఏంటంటే